Hi students, welcome to Study with Basic channel. ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ చూసారనుకుంటా. మనకు క్వశ్చన్ ఏమని ఇచ్చారు, ఇఫ్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ బి దెన్ షో దట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ వన్ ప్లస్ వై ఆఫ్ ఎక్స్ అండ్ లాగ్ వై బై ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై పవర్ ఎక్స్ మైనస్ వన్ షో చేయమని చెప్పాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ రాస్తాను చూడండి. ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ బి. ఇది మనల్ని షో చేయమన్నది ఏంటిది, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వై ఎక్స్ పవర్ వై మైనస్ వన్ ప్లస్ వై పవర్ ఎక్స్ లాగ్ వై బై ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ వన్. ఇది మనల్ని షో చేయమని. ఫ్రెండ్స్ నేను ఇవరిదాకా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ కానీ మైనస్లు బై న్యూమినేటర్ డినామినేటర్ ఎక్కడ కానీ రాసేటప్పుడు కొంచెం చూసుకొని ఆలోచించి రాయండి. ఒక్క మిస్టేక్ పోయినా కూడా ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇచ్చింది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకుందాము, లెఫ్ట్ యూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై అనుకుందాము. తర్వాత వి ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. ఇప్పుడు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై లాగ్ ఏ పవర్ బిని ఏమైనా రాసుకోవచ్చు, బి లాగ్ ఏ. అంటే ఇక్కడ ఫార్ములా మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటిది, లాగ్ ఏ పవర్ బి ఈక్వల్ టు బి లాగ్ ఏ అని ఇలా రాసుకోవచ్చు అన్నట్టు. సేమ్ అదే ఇక్కడ రాసుకుంటాం. లాగ్ యూ ఈక్వల్ టు వై ఇంటూ లాగ్ ఎక్స్ ఇట్లా రాస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ లాగ్ వి ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఏమో రాసుకోవచ్చు, లాగ్ వి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ వై అని ఇట్లా రాసుకుంటాం. అయితే ఇప్పుడు ఇది సపరేట్ రాస్తాం కదా. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం సపరేట్. ఇప్పుడు ఫస్ట్ దీన్ని చేద్దాము, తర్వాత వీని చేద్దాం. డిఫరెన్షియేషన్ యూ విత్ రెస్పెక్టెడ్ టు ఎక్స్ అని చేద్దాం, బోత్ సైడ్స్ యూ, ఎందుకంటే మనం యూతో తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇప్పుడు లాగ్ యూ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఇంటూ వై ఇంటూ లాగ్ ఎక్స్. ఇక్కడ వై లాగ్ ఎక్స్ అన్నా వై ఇంటూ లాగ్ ఎక్స్ అన్నా ఒక్కటే, గుర్తుంచుకోండి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, 1/u ఇంటూ డియూ బై డిఎక్స్. మనము ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ ఫార్ములా ఉంది మనకు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏబి ఉన్నప్పుడు మనం దీనికి డైరెక్ట్ ఫార్ములా. ఏబి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బి ఏని కాన్స్టెంట్ తీసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ బి ప్లస్ మళ్ళా బిని కాన్స్టెంట్ తీసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ, అలా చేస్తాం అన్నట్టు. ఇది మనకు ఫార్ములా. ఈ ఫార్ములాని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఏబి, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి ఏబి అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, వై కాన్స్టెంట్ తీసుకున్నాం. వై కాన్స్టెంట్ తీసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ కాన్స్టెంట్గా తీసుకుందాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి, అంటే మీకు అర్థం కావాలని నేను సింపుల్గా రాస్తున్నా చూడండి. 1/u du బై డిఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమని రాయొచ్చు మనం, 1/x అని రాస్తాం. ఓకేనా? డిఫరెన్షియేషన్ ఆఫ్ మనకు తెలుసు ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, అది డైరెక్ట్ ఫార్ములా, దాంట్లో వేరేది ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై అంటే ఏమని రాస్తాం మనము డైరెక్ట్, అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇవరిదాకా యూకి తీసుకున్నప్పుడు డియూ బై తీసుకున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై అన్నప్పుడు డివై బై డిఎక్స్, ఇది డైరెక్ట్. ఇప్పుడు మనకు డివై బై డిఎక్స్ అది
ఇక్కడ రాసాము, అయిపోయింది మనకు. ఓకేనా, వీడికి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు యూనిట్ పంపిద్దాం మనం. du/dx ఈక్వల్ టు u, ఇటు వెళ్తే ఏమవుతుంది, u ఇంటూ ఈ y/x ప్లస్ లాగ్ x ఇంటూ dy/dx. ఇక్కడ ఇప్పుడు du/dx కాకపోతే ఇక్కడ u అని మనం ఏమనుకున్నాము, u అనేది మనం ఏమనుకున్నాం ఇక్కడ u/y అంటే మనకు తెలుసు u = x⁴y అని ఇక్కడ మనము స్టార్టింగ్లో రాసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనము u ప్లస్ ఏమని రాసుకోవచ్చు, x⁴y ఇంటూ y/x ప్లస్ లాగ్ x ఇంటూ dy/dx. ఇదేంటిది du/dx అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత ఇవరిదాకా మనం ఇక్కడ ఏం చేసాము, ఇది చేసాము. ఇప్పుడు మనము log v = x ఇంటూ log y చేస్తాము. ఓకేనా, దానికి కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇక్కడ మనం u తీసుకున్నాము. ఇప్పుడు డిఫరెన్షియేషన్ v విత్ రెస్పెక్టెడ్ టు x తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా, సేమ్ అదే ఇక్కడ మళ్ళీ మనం కింద చేద్దాము. దాన్ని తీసుకుంటే ఏమవుతుంది మనకు, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఇంటూ log v ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఇంటూ log y. సేమ్ ఇవరిదాకా నేను చెప్పాను కదా, అదే డైరెక్ట్ అంటే ఇక్కడ నేను సాల్వ్ చేస్తాను. ఇవరిదాకా మీకు క్లియర్గా చెప్పాను కాబట్టి చూసుకోండి. 1/v dv/dx ఈక్వల్ టు ఫస్ట్ ఇది కాన్స్టెంట్, తర్వాత log y డిఫరెన్షియేషన్ ఆఫ్, సరే ఓకే అండి క్లియర్గా రాస్తున్నా, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఇంటూ log y ప్లస్ log y కాన్స్టెంట్, తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ x. ఓకేనా, దీనికి మనము ఇక్కడ ఏమో రాస్తాము, ఇక్కడ 1/v dv/dx ఈక్వల్ టు x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ log y ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ log y మనము ఇవరిదాకా మనం విత్ రెస్పెక్టెడ్ టు అని మనం రాసుకున్నాం కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ log y అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ log x అన్నప్పుడు ఏమి రాసినాము, 1/x అని రాసుకున్నాము. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ log y అంటే 1/y ఇంటూ dy/dx ప్లస్ log y. డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే ఏంటిది, డైరెక్ట్గా మనకు 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x అంటే 1/x. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈక్వల్ టు 1 గుర్తుపెట్టుకోండి. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ log x అంటే ఇవరిదాకా నేను చెప్పినట్టు 1/x. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు మనము ఇవన్నీ పంపుతాం. dv/dx ఈక్వల్ టు v ఇంటూ x/y dy/dx ప్లస్ log y. ఇది ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్. మనకు v ప్లస్లో ఇవరిదాకా మనం అనుకున్నాము. v ప్లస్లో ఏమనుకున్నాం, v = y⁴x అనుకున్నాము. ఇక్కడ dv/dx ఈక్వల్ టు v = y⁴x అని మనం స్టార్టింగ్లో అనుకున్నాము. అదే తీసుకొచ్చి ఇటు సబ్స్టిట్యూట్ చేసినాం. y⁴x x⁴y dy/dx ప్లస్ log y. వీడికి మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఈక్వేషన్, ఇవరిదాకా మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 2. మనము స్టార్టింగ్లో మనకు అది వచ్చింది ఏంటిది, మనకు స్టార్టింగ్లో ఇచ్చింది ఏంటిది, x⁴y ప్లస్ y⁴x ఈక్వల్ టు a/b. ఇది u అనుకున్నాం, ఇది v అనుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది, u ప్లస్ v ఈక్వల్ టు a/b. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ టు x అప్లై చేద్దాం మనం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ టు x అని దీనికి ఇప్పుడు ఆ ఈక్వేషన్ అంటే అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, du/dx ప్లస్ dv/dx ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. ఇప్పుడు du/dx dv/dx అంటే ఇది ఈక్వేషన్ 1, ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది మనము ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, x⁴y y⁴x ప్లస్ log x ఇంటూ dy/dx ప్లస్ y⁴x ఇంటూ x/y ఇంటూ dy/dx ప్లస్ log x ఈక్వల్ టు 0 అనుకున్నాం. ఇప్పుడు మనము దీన్ని లోపలికి ఇంటూ చేస్తాము. ఇంటూ చేస్తే
ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక చిన్న స్టెప్ నేను ఎక్స్ట్రా రాస్తున్నాను మీకు అర్థం కావాలని చూడండి, ఎందుకంటే చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఇది మళ్ళీ లోపల వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్స్ పవర్ వై ఉంది, ఎక్స్ పవర్ 1 ఉంది. మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే కింద ఇవి కోఎఫిషియంట్స్ సేమ్ ఉండి పైన పవర్ డిఫరెంట్గా ఉంటే దీని ఫార్ములా ఇలా రాసుకుంటాం అన్నట్టు. సేమ్ దాన్నే ఇప్పుడు ఇవి రెండింటికి ఎక్స్ దేనికున్నా ఒకటే కాబట్టి ఈ ఎక్స్ని దీనికి పెట్టుకుని ఏమని రాసుకున్నాం, ఎక్స్ పవర్ వై మైనస్ 1. అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఏం లేకపోతే 1 అన్నట్టు. అప్పుడు ఏమని రాసుకుంటే ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ వై. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాం మీకు, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా వినండి. ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అని రాసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ సేమ్ ఉండి ఇక్కడ పవర్స్ డిఫరెన్స్ ఉంటే దీన్ని పైకి మనం మైనస్ అని రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఎక్స్ పవర్ వై ఎక్స్ పవర్ 1 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది మనం పైకి ఒకటి సింగిల్ లైన్లో రాసుకోవాలనుకున్నాం కాబట్టి దీన్ని పైకి తీసుకున్నప్పుడు వై మైనస్ 1 అవుతుంది పవర్లా. తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ సేమ్ ఇక్కడ వై పవర్ ఎక్స్ వై పవర్ 1 వై పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనకేముందంటే ఇక్కడ డి పవర్ ఎక్స్ అని ఇది ఒక టర్మ్ ఉంది, డి పవర్ ఎక్స్ అని ఇది ఒక టర్మ్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లకి వెళ్ళి మనం ఒకటి కామన్ తీసుకుందాం, ఈ రెండు ఒకటి. తర్వాత ఈ రెండిట్లకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, దాంట్లోకి వెళ్ళి మనము ఆడొకటి సపరేట్ తీసుకుందాం లాగున్నో అది, ఓకేనా? ఇవి సపరేట్ ఎందుకంటే డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి కామన్ తీసుకున్నాం. ఈ రెండిట్లకి వెళ్ళి ఇప్పుడు ఇవి రెండు ఒక సైడ్ అవి రెండు ఒక సైడ్ నేను రాసుకుంటాను. చూడండి ఏమంటే ఎలా రాసుకుంటా, ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇవి రెండింటిని అటు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ వై పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇది పంపించాను. తర్వాత ఇది పంపిస్తే ఇది అటు అవుతుంది, మైనస్ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ వై అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో రెండింటికి డివై బై డిఎక్స్ కామన్ తీస్తే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కామన్ తీస్తే ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. ఈ రెండింటికి వెళ్ళి మైనస్ కామన్ తీద్దాము. కామన్ తీస్తే ఏమవుతుంది, ఈ రెండింటికి మైనస్ కామన్ తీస్తే డైరెక్ట్ వై పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై పవర్ మైనస్ 1 ఇంటూ వై అని వచ్చింది. ఇప్పుడు దీన్నిటి కిందికి చేద్దాం. ఇప్పుడు ఏమైతే డివై బై డిఎక్స్ అంటే ఈ మైనస్ యాజ్ ఇట్ ఉంది, మైనస్ వై పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ వై బై ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. దీనిలో మనకు ప్రూవ్ చేయమని ఇక్కడ పైన మైనస్ ఉంది కాబట్టి మనకు క్వశ్చన్లో ఫస్ట్ ప్రూవ్ చేయమని ఏమని ఇచ్చాడు, డివై బై డిఎక్స్ హోల్ మైనస్. నేను ఇవరకు చెప్పాను బ్రాకెట్ ఉండి పైన మైనస్ ఉన్నా బ్రాకెట్ ఉండి కింది మైనస్ ఉన్నా మైనస్ రెండింటికి వర్తిస్తుంది కాబట్టి దీన్ని ఓవరాల్గా ఇప్పుడు మనకు ఇది ఆన్సర్. ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి సింప్లిఫైగా రాసుకోవాలంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ప్లస్ వై పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ హోల్ మైనస్ 1. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ వై పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ వై ఉంది. దీన్నే నేను సింప్లిఫై చేసి వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 అంటే మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడో దాని తగ్గట్టు సింప్లిఫై చేసుకొని నేను ఇక్కడ రాసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. అంటే ఎక్కడ కానీ గుర్తుపెట్టుకోండి మనము ఏది చేస్తున్నాం. ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమని ఇచ్చిండు నేను మీకు స్టార్టింగ్ చెప్పాను. క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని బట్టి మనం ఫార్ములా చూసుకుంటే అక్కడే మనకు సగం ఆన్సర్ అర్థమైపోతుంది. అక్కడ డివై బై డిఎక్స్లు అడిగాడు, అందుకని ఇక్కడ
ఈ రెండిట్లకి dy/dx నేను కామన్ తీసుకున్నా. అట్లా దీంట్లోకి dy/dx ఇవి 2 టర్మ్స్ కామన్ తీసుకొని దాంట్లోకి dy/dx కామన్ తీసుకొని ఆ టర్మ్ని మళ్ళీ మిగతా టర్మ్స్ని ఈక్వల్కి అటు సైడ్ పంపించి దీని కిందికి డివైడ్గా పంపించాను. అంటే మనకు ఇప్పుడు లాస్ట్కి ఇది ప్రూవ్ చేయమన్నాం. డిఫరెన్షియేషన్లో మెయిన్గా మనం విత్ రెస్పెక్టెడ్ టు కాన్స్టెంట్ చేస్తున్నామా, విత్ రెస్పెక్టెడ్ టు ఎక్స్ చేస్తున్నామా, విత్ రెస్పెక్టెడ్ టు వై, ఎక్కడైనా విత్ రెస్పెక్టెడ్ టు ఎక్సే చేస్తాము. కాబట్టి ఎక్స్ టర్మ్స్ ఉన్నాయన్నీ 1 లేకపోతే అలా వస్తాయి. వై టర్మ్స్ ఉంటే కంపల్సరీ dy/dx వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డిఫరెన్షియేషన్లకు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడనే, అది ఒకటి బాగా చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.